కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్, కొందమాల్లో ఎదురుకాల్పులు, 6గురు మృతి. గణేష్ ఎలియాస్ హనుమంతుది నల్గొండ జిల్లా. ఒడిశాలోని కాంధమాల్ జిల్లాలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 6గురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒకరిని మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే ఎలియాస్ హనుమంతుగా గుర్తించారు. ఆయన స్వస్థలం తెలంగాణలో నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల. కొందమాల జిల్లా చకాపద పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో సంయుక్త భద్రతా బలగాలు ఎస్ఓజీ, సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ మొత్తం 23 బృందాలుగా అడవుల్లో గాలింపు చేపట్టే. గురువారం ఉదయం గంజాం జిల్లా సరిహద్దుల్లోని గస్మా అడవుల్లో ఎస్ఓజీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాసేపటికి ఆ ప్రాంతంలో గాలించి 6గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వీళ్లలో 2 బుధవారమే మృతి చెందినట్టు చెబుతున్నారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. గణేష్ మినహా మిగిలిన వాళ్ళ వివరాలు తెలియలేదు. అడవుల్లో మిగిలిన మావోయిస్టులు ఆచూకీ కోసం జల్లెడు పడుతున్నారు. ఎన్కౌంటర్లో 6గురు మావోయిస్టులు మృతి చెందారని, వీళ్లలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే ఉన్నారని ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు.